హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్న తిరుగుడే క్లాజిక్స్. ఇవాల్టి వీడియోలో మనం వచ్చరికి మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా, ఐక్యూ నియో 10 అలాగే పోకో F7 ఈ రెండింటి మధ్యలో ఏ ఫోన్ తీసుకోవాలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. రెండు ఫోన్స్ మనకి అరౌండ్ 30,000 రూపాయల దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. రెండు ఫోన్స్ మధ్యలో కూడా అరౌండ్ 2,000 రూపాయల వరకు మనకైతే డిఫరెన్స్ అయితే ఉంది. చాలా మందికి 30,000 దగ్గర ఏ ఫోన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ఏ ఫోన్ తీసుకుంటే మనకి బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, మనం పెట్టే ఆ 30,000కి ఏ ఫోన్ వర్త్ అని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే ఇక్కడ నేను మీకు దీనికోసం అయితే నేను ఇంత స్క్రిప్ట్ రాసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది ఈ ఫోన్స్ గురించి అంతా రాసుకోవాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది, నేను 3:40కి లేచాను అనమాట. ఇక్కడ మీకు టైం చూడొచ్చు 5:01 అవుతుంది. సో 3:40 లేచి ఇవన్నీ సెటప్ చేసుకుని అంతా రెడీ చేసుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేస్తున్నానంటే ఇంత టైం అయింది. ఇంత ఎఫర్ట్స్ మేము పెడుతున్నామంటే జెన్యున్గా ఒక వీడియో వెనక చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు కనిపించేది వేరు. నాకేమి టీం కానీ ఎడిటర్స్ కానీ ఎవరు ఉండరు. నాకు జస్ట్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. కానీ నేను 5 years నుంచి నేను యూట్యూబ్లోనే ఉన్నాను. ఇదే ఫీల్డ్లో ఇవే ఫోన్ల గురించి వీటి గురించి చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ గ్రో అయితే వచ్చిన మనీతో అయినా నేను ప్రొడక్ట్స్ కొని అయితే రివ్యూ చేయగలను. అంతేగాని ఇప్పుడు నా దగ్గర ఏమి పైసలు అయితే ఫుల్ లేవు ఏంటి మీకు కొని చేయడానికి, కొని చేసి రిస్క్ చేయడానికి అయితే నా దగ్గర పైసలు లేవు. అందుకే నేను మా ఛానల్ ఎక్కువ అన్బాక్సింగ్ మీకు రావు. ఎందుకంటే ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేయాలన్నా నాకు మనీ కావాలి కదా. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, స్టూడెంట్, నా దగ్గర మనీ ఉండు అంటే నేను ఇంకా బయట వర్క్ చేసుకుంటూ శాలరీ తెచ్చుకుంటూ ఒకరి కింద పని చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్లా మీకోసం ప్యాషన్ కోసం వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇదంతా ఎవరికి తెలియదు. సో నా ఫోన్ కొనుక్కున్నాను, ఈఎంఐలో నేనే కొనుక్కున్నాను, ఆ మైక్ తీసుకున్నాను, స్టూడియో లైట్స్, ట్రైపాడ్ ఇవన్నీ యూట్యూబ్ ఏమి ఇవ్వలే, వేరే వాళ్ళు ఎవరు స్పాన్సర్ చేయలేదు, మనకి ఎవరు ఇవ్వరు, మనమే చూసుకోవాలి. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత వీడియో చేసినందుకు ఏం లేదు, జస్ట్ మీరు చేయాల్సింది ఒక చిన్న సబ్స్క్రైబ్ అంతే. ఎందుకంటే నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు రిటర్న్లో నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోలో మీకు ఈ ఎఫర్ట్స్ కనిపిస్తే ఈ ఎడిటింగ్లో కానీ ఇంత ఇన్ఫర్మేషన్లో గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను కదా, ఎక్కడైనా మీకు ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే ఒక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది అనమాట. యూట్యూబ్ రికమెండ్ చేసింది. సో 5 సంవత్సరాల నుంచి ప్యాషన్ కోసం పనిచేయడం అంటే అది నార్మల్ విషయం కాదు ఇలాంటి రోజుల్లో. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేయడం అనేది మీకే తెలియాలి. ఇంకా మీకే నేను వదిలేస్తున్నాను అన్నమాట. అందుకే ఈ వీడియోలో మరీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే ఇంకా 3K సబ్స్క్రైబర్స్ కూడా లేరబ్బా. క్రింజ్ చేసే వాళ్ళకి, పనికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి మాత్రం రీచ్ బాగా వస్తుంది, తొందరగా డెవలప్ అవుతుంది. కానీ మనకి చాలా టైం తీసుకుంటుంది. సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ రెండు ఫోన్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కంపేర్ చేసుకుంటే ముందు ఇంకా మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ అనేది ఎవరిది పర్సనల్ పర్స్పెక్టివ్ వాళ్ళనమాట. పర్సనల్గా నాకైతే పోకో కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు గేమర్స్ కాబట్టి మీరు ఒక ఫోన్ ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటారు. లైక్ ఇప్పుడు ఒక ఫోన్ ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కెమెరాస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ కెమెరాస్ మీకు పెద్దగా అయితే ఉంటాయి. ఐక్యూ నియో 10లో పెద్దగా ఉంటాయి. పోకో F3లో మీకు ఇక్కడ ఫింగర్కి తగలకుండా ఉంటాయి అనమాట. మీరు ఎక్కువసేపు గేమ్ ఆడేటప్పుడు హోల్డ్ చేయడానికి మీకు కొంచెం బెటర్ గ్రిప్ అయితే మీకు పోకో F3లో దొరుకుతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. డిజైన్ అనేది పక్కన పెడితే మాత్రం గేమింగ్ కోసం మీరు ఒకవేళ ఆ ఫోన్ తీసుకోవాలనుకుంటే డిజైన్లో మీకు పోకో F7 కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం పోకో F3లో మీకు సైడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ మీకు గ్లాస్తో వస్తుంది అనమాట. అదే ఐక్యూ చూసుకుంటే ఫ్రంట్ వరకు మనకి గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్స్ పాలికార్బోనేట్తో వస్తుంది. ఐక్యూ నియో 10లో వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ మీరు ఫస్ట్ చేతిలో పట్టుకోగానే మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే పోకో F7 కొంచెం మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు బ్యాటరీ పెద్దగా ఉంటుంది, ప్లస్ మెటల్ బాడీ కాబట్టి కొంచెం హెవీ ఉందన్నమాట. పట్టుకోగానే కొంచెం హెవీగా అయితే ఉంటుంది. ఐక్యూ అలా కాదు, మీకు చాలా ఇన్ హ్యాండ్ ఫీల్, మీకు పట్టుకోగానే కంఫర్ట్గా అనిపిస్తుంది. కానీ మీకు ఆ ప్రీమియంనెస్, మీరు 30,000 పెట్టారు కాబట్టి ఆ ఫోన్కి, ఆ 30,000 పెట్టిన ఏదైతే ఆ ఫీలింగ్ ఉంటుందో మనకి ఆ ఫోన్లో మీకు దొరకదు అనమాట. డిజైన్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్ కాబట్టి చెరొక పాయింట్ ఇస్తున్నాను నేను ఇక్కడ డిజైన్ విషయంలో అయితే. కానీ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం మీకు పోకో F7 మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఒక పాయింట్ అయితే పోకోకి ఇస్తున్నాను, డిజైన్లో పాయింట్స్ మాత్రం చెరొక పాయింట్ అయితే ఇస్తున్నాను. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే పోకో F7లో మనకి 6.83 ఇంచ్ 1.5K డిస్ప్లేతో వస్తుంది. 120Hz సపోర్ట్ చేస్తుంది. HA10 సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ అయితే ఉంటుంది డిస్ప్లేలో అయితే. అలాగే ఇది మీకు 10+2 బిట్ ప్యానల్ అండ్ మీకు 12 బిట్ ప్యానల్తో వస్తుంది. 680 బిలియన్ కలర్స్కి అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మీకు మిగతా డిస్ప్లేస్తో కంపేర్ చేసుకుంటే ఈ క్రిస్ప్ అండ్ క్లియర్గా అయితే ఉంటుంది అనమాట పోకో F7 డిస్ప్లే అనేది.
ఇంకా డైరెక్ట్‌గా చెప్పాలంటే 30,000 దగ్గర అసలు పోకో ఎఫ్7ని బీట్ చేసే ఫోను లైక్ డిస్‌ప్లేలో బీట్ చేసే ఫోన్ లేదు. ఎందుకంటే అంత బాగుంటుంది క్వాలిటీ అనేది. పోకో ఎక్స్7 ప్రోలో కావచ్చు, ఎక్స్6లో కావచ్చు అన్నిట్లో మీకు చాలా బాగుంటుంది డిస్‌ప్లే క్వాలిటీ అయితే. సో, డిస్‌ప్లే పరంగా అయితే ఇక్కడ వంక పెట్టడానికి అయితే మీకు పోకో ఎఫ్7 ఎక్కడా లేదు. ఇంకా ఐక్యూ నియో 10 గురించి మాట్లాడుకుంటే ఈ 6.78 ఇంచ్‌తో వస్తుంది. ఇది కూడా 1.5K ప్యానెలే. ఇది 144 హెర్ట్జ్‌కి సపోర్ట్ చేస్తుందన్నమాట. హెచ్‌డి 10+ సపోర్ట్ ఉంటుంది. 10 బిట్ ప్యానెల్‌తో వస్తుంది. డాల్బీ విజన్ లాంటిది ఏమీ లేదు. ఇంకా పీక్ బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం ఇంకా పోకో ఎఫ్7తో కంపేర్ చేసుకుంటే ఐక్యూ నియో 10 కొంచెం మీకు బెటర్ అయితే ఉంటుంది. హెచ్‌డిఆర్ వీడియోస్ మీరు ప్లే చేసేటప్పుడు గానీ, ప్లేబ్యాక్‌లో మీకు డిస్‌ప్లేలో బ్రైట్‌నెస్ కొంచెం ఎక్కువ ఉన్నా గానీ, ఓవరాల్‌గా డిస్‌ప్లేలో ప్రతి ఒక్క యాస్పెక్ట్ మీరు గమనించినట్లయితే అన్నిట్లో మీకు పోకో ఎఫ్7 మీకు బెటర్‌గా అయితే ఉంటుంది డిస్‌ప్లే క్వాలిటీలో అయితే. ఇక్కడ కళ్ళు మూసుకొని ఒక విన్నర్‌ని పిక్ చేయమనే డిస్‌ప్లే విషయంలో మాత్రం పోకో ఎఫ్7 మీకు చాలా హెడ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను డిస్‌ప్లే విషయంలో పోకో ఎఫ్7కి అయితే ఇస్తున్నాను. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మీకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మీకు 8 సిరీస్‌లో లేటెస్ట్ ప్రాసెసర్ అన్నమాట. స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. రెండు ఫోన్స్‌లో LPDDR5 ఎగ్జామ్ అయితే ఉంటుంది. యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తుందన్నమాట. అలాగే అడిషనల్‌గా ఇక్కడ ఐక్యూ నియో 10లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీకు సెపరేట్‌గా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు మెయిన్ ప్రాసెసర్ ఉంది కదా, దాని మీద మీకు ఎక్కువ బర్డెన్ పడకుండా లైక్ కొన్ని టాస్క్‌లు అనేది ఈ Q1 చిప్ హ్యాండిల్ చేయడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ అనేది ఫ్లూయెంట్‌గా అయితే ఉంటుంది. ఎక్కడ మీకు లాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమి ఉండకపోవడం వల్ల మీకు పర్ఫార్మెన్స్‌లో కొంచెం స్లైట్ ఎడ్జ్ అనేది మీకు ఐక్యూ నియో 10లో ఉంటుంది. ఇంకా గేమర్స్ విషయానికి వస్తే మాత్రం గేమ్స్ ఎవరైతే ఆడతారో సో, గేమర్స్‌కి ఐక్యూ నియో 10 కొంచెం మీకు అడ్వాంటేజ్ అనమాట. లైక్ ఎట్లా అంటే పట్టుకున్నప్పుడు వెయిట్ కూడా మీకు తక్కువ ఉంటుంది. ప్లస్ గేమింగ్ ఫీచర్స్ మీకు చాలా ఎక్కువైతే ఉంటాయి. వీళ్ళ ఆప్టిమైజేషన్ అనేది ఔట్ ఆఫ్ ద బాక్స్ మీకు 120 ఎఫ్‌పిఎస్‌లో మీకైతే బీజీఎంఐ సపోర్ట్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీరు 120 ఎఫ్‌పిఎస్‌లో ఆడొచ్చు. నన్ను అడిగితే గేమింగ్ విషయంలో అయితే ఇక్కడ మీరు ఒకవేళ బాగా గేమింగ్ ఆడేవాళ్ళు, మీకు ఎక్కువ హెవీ గేమ్స్ ఆడేవాళ్ళు అనుకుంటే మాత్రం మీరు ఐక్యూ నియో 10కి వెళ్ళిపోండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్‌లో అయితే మీకు సేమ్ ప్రాసెసర్ అయినా కానీ ఆప్టిమైజేషన్ అనేది డిఫరెంట్‌గా అయితే ఉంటుంది రెండు ఫోన్స్‌లో. సో, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ అయితే పర్ఫార్మెన్స్‌లో నేనైతే ఐక్యూ నియో 10కి అయితే ఇస్తున్నాను. కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో సేమ్ సెన్సార్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్‌తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా పడుతుందన్నమాట రెండు ఫోన్స్‌లో అయితే. రెండు ఫోన్స్‌లో సెన్సార్స్ ఒకటైనా గానీ మీకు వచ్చే అవుట్‌పుట్ చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పోకోలో ఏంటంటే మనకి లో లైట్‌లో కొంచెం స్ట్రగుల్ అవుతుందన్నమాట. లైటింగ్ ఎక్కువ ఉంటేనే మీకు ఇమేజెస్ అనేవి మీకు చాలా మంచిగా వస్తాయి. లేకపోతే మంచిగా రావు. ఐక్యూ నియో 10లో మీకు చూడగానే సోషల్ మీడియా రెడీ ఫోటోస్ లాగా అయితే ఉంటాయన్నమాట. సో, రెండు కెమెరాస్ మీకు యావరేజ్‌గానే ఉంటాయి. ఐక్యూలో వచ్చరికి ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే పోకోలో వచ్చరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ మీకు సిట్యుయేషన్ బట్టి అయితే ఈ రెండు కెమెరాస్ బిహేవ్ చేస్తాయన్నమాట రెండు ఫోన్స్‌లో అయితే. లైటింగ్ ఎక్కువ ఉంటే ఒకలాగా వస్తాయి. లైటింగ్ లేకపోతే ఇంకొకలాగా వస్తాయి. సో, రెండు తోపు తురుము కెమెరాస్ ఏం కాదు. 30,000 మీరు పెడుతున్నారంటే పక్కా మీరు ఈ కెమెరా విషయంలో డిసప్పాయింట్ అవుతారన్నమాట. ఈ రెండు ఫోన్స్‌లో మీరు డిసప్పాయింట్ అవుతారు. ఐదర్ మీరు పోకో తీసుకున్నా లేదా మీరు ఐక్యూ తీసుకున్నా రెండిట్లో మీరు డిసప్పాయింట్ అయితే పక్కా అవుతారు. కెమెరాస్ అనేవి మీరు మైండ్‌లోంచి తీసేయండి అసలు ఫస్ట్. ఎందుకంటే ఇవేం తోపు కెమెరాస్ కావు ఆ ప్రైస్‌కి. కెమెరాస్ పక్కన పెట్టేసి మిగతా విషయాలు చూసుకుంటే మాత్రం అప్పుడు కంపేర్ చేసుకోండి గానీ కెమెరాస్ మాత్రం ఈ రెండు ఫోన్స్‌లో బాగోవు. కొంచెం బెటర్‌గా మీకు ఐక్యూ బాగుంటుంది. సో, ఐక్యూకి ఒక పాయింట్ ఇస్తున్నాను నేను ఇక్కడ. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే పోకో ఎఫ్7లో ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాటరీ అనమాట. 7550 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్‌కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ నియో 10లో వచ్చరికి మీకు 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో మీకు బాక్స్‌లో ఛార్జర్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే పోకో ఎఫ్7లో వచ్చరికి మీకు వేరే ఫోన్ మీరు ఛార్జింగ్ చేయాలనుకుంటే 22 వాట్స్‌కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అంటే రివర్స్ ఛార్జింగ్ అనేది మీరు 22 వాట్స్‌కే సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ సెగ్మెంట్‌లో ఇదే హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఐక్యూ నియో 10లో మీకు రివర్స్ 10 వాట్స్ వరకే ఉంటుంది. ఇంకా ఈ పోకో ఎఫ్7లో బ్యాటరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక చిన్న పవర్ బ్యాంక్ మీరు చేతిలో పట్టుకున్నట్టే మీకు ఈజీగా స్క్రీన్ ఆన్ టైమ్ అనేది ఎంత లేదన్నా మీకు 7 గంటల దాకా అయితే వస్తుందన్నమాట. అంటే మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఒక 1 డే మీరు ఈజీగా వాడొచ్చు. ఇంకా మీరు లైట్ యూజర్, మీడియం యూజర్ అయితే మాత్రం మీకు 1.5 డే పక్కా వస్తుంది. ఇక్కడ బ్యాటరీ విషయంలో కళ్ళు మూసుకొని చెప్పేయాలంటే మాత్రం ఇక్కడ మీకు ఒక పాయింట్ అయితే పోకో ఎఫ్7కి వెళ్తుంది. మీకు బ్యాటరీ ఎంఏహెచ్ పెరిగినా కానీ ఆప్టిమైజేషన్ కూడా బాగుంది కాబట్టి మీకు ఎక్కువసేపు అయితే బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఐపీ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే పోకో ఎఫ్7లో మీకు IP66 అలాగే IP68, 69 3 రేటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది మీకు కంప్లీట్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఎక్కడ మీకు ప్రాబ్లమ్ అయితే రాదు. ఒకవేళ మీరు యాక్సిడెంటల్‌గా వాటర్‌లో పడేసినా, కావాలని పడేసినా కానీ ఈ ఫోన్‌కి ఏమీ కాదు. అలాగే జెట్ ఫ్లాషెస్ కూడా మీకు సర్వైవ్ అవుతుందన్నమాట. ఇంకా ఐక్యూ నియో 10లో చూసుకుంటే మాత్రం IP65 రేటింగ్‌తో వస్తుంది. ఇది మీకు ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. తీసుకొని రావాల్సిందే 30,000 పెట్టారు కాబట్టి తీసుకొని వస్తే అది కూడా కొంచెం బెస్ట్ అయ్యేదన్నమాట. ఒకవేళ మీకు వాటర్ రేటింగ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఐక్యూ నియో 10 మీకు పనిచేయదు.
మీకు పోకో ఎఫ్7 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ అయితే పోకో ఎఫ్7కి అయితే వెళ్తుంది. ఇంకా ఆడియో పరంగా మాట్లాడుకుంటే రెండిట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు పోకో ఎఫ్7లో వచ్చరికి డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. అలాగే హై రేస్ ఆడియో సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు ఐక్యూ న్యూటన్లో అయితే ఉండదు. ఐక్యూ న్యూటన్లో మీకు జస్ట్ మీకు హై రేస్ ఆడియో సర్టిఫికేట్ ఒకటే మాత్రమే ఉంటుంది. ఎటువంటి డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. సౌండ్ క్వాలిటీ అలాగే ఇంకా ఏదైతే మీరు వింటారో మీ చెవులకు వినే ఆడియో క్వాలిటీ మీకైతే ఐక్యూ న్యూటన్‌తో కంపేర్ చేసుకుంటే పోకో ఎఫ్7 బెటర్‌గా అయితే ఉంటుంది. మల్టీమీడియా డిస్‌ప్లేలో అలాగే స్పీకర్స్ ఈ క్వాలిటీలో మాత్రం ఐక్యూని ఈజీగా బీట్ చేస్తుందన్నమాట పోకో అనేది. చాలా అయితే హెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పాయింట్ అయితే మీకు పోకోకి అయితే వెళ్తుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మీకు ఎన్ఎఫ్‌సి అయితే ఉంటుంది. 2 ఫోన్స్ మీకు ఎన్ఎఫ్‌సికే సపోర్ట్ చేస్తే మీరు కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. పోకో వచ్చరికి బ్లూటూత్ వర్షన్ 6తో వస్తుంది. అలాగే ఐక్యూ వచ్చరికి 5.4తో వస్తుంది. కొంచెం మీకు వెనకైతే ఉంటుందన్నమాట ఐక్యూ ఈ విషయంలో అయితే. 2 ఫోన్స్‌లో కూడా యూఎస్బీ 2.0 పోర్ట్‌తోనే వస్తుంది. ఎలిగేటర్ లాంటి క్యాప్చర్ కార్డ్స్ మీరు కనెక్ట్ చేయలేరు. సపోర్ట్ చేయవన్నమాట. యూఎస్బీ 3.0 ఇచ్చుంటే బాగుంటుంది కానీ ప్రైస్ కటింగ్స్ చేశారనమాట రెండిట్లో. కనెక్టివిటీ విషయంలో అయితే 2 ఫోన్స్‌కి చెరగ పాయింట్ ఇస్తాను. ఆ 2 ఫోన్స్ చాలా బాగానే ఉన్నాయి ఆ ప్రైస్‌కి అయితే. ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఇలా ఓఎస్ ఉందో పోకోలో వచ్చరికి హైపర్-ఓఎస్‌తో వస్తుంది. అలాగే మనకి ఐక్యూ వచ్చరికి ఫన్ టచ్ ఓఎస్‌తో వస్తుంది. 2 నేను డైరెక్ట్‌గా చెప్పాలంటే 2 ఫోన్స్ అంత తోపేం కాదు ఓఎస్‌లో అయితే. వీటి యావరేజ్‌గా అయితే ఉంటుందన్నమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ అని అంత స్మూత్‌గా అయితే ఏమి ఉండదు. కాకపోతే ఆ ప్రాసెసర్‌కి కొంచెం బెటర్‌గా ఆప్టిమైజ్ చేస్తే కొంచెం స్మూత్‌గా ఉండే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటదన్నమాట. అది మీ పర్సనల్ ఇంక మీరు ఏదైతే మీరు ప్రిఫర్ చేయాలనుకుంటారో దాన్నే ప్రిఫర్ చేసేయండి. ఎందుకంటే 2 ఇంచుమించు సేమ్ ఒకేలాగా ఉంటాయి. మనకి ఆక్సినోయిస్ లాగా అలాగే ఐఓఎస్ లాగా అంత స్మూత్‌గా అయితే ఉండవు ఈ 2 ఫోన్స్. కొంచెం లాగీగానే ఉంటాయి గానీ ఇంక మీ పర్సనల్ పర్స్పెక్టివ్ అది. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓఎస్‌లో అయితే నేను రెండిటికి చెరొక పాయింట్ ఇస్తాను. ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి ఆ విషయం అయితే. ఇంకా అప్డేట్స్ పాలసీ గురించి మాట్లాడుకుంటే మాత్రం పోకోలో వచ్చరికి 4+6 ఇయర్స్ అప్డేట్స్ వస్తుందన్నమాట. అంటే మీకు 4 ఇయర్స్ మీకు ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అదే ఐక్యూలో చూసుకుంటే మాత్రం మీకు 3+4తోనే వస్తుంది. అప్డేట్స్ పరంగా అయితే ఐక్యూ కన్నా మీకు పోకో అయితే బెటర్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను పోకోకి అయితే ఇస్తానన్నమాట. ఇంకా మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మెయిన్‌గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ ఫోన్స్‌లో ఏది తీసుకోవాలని చెప్పేసి అయితే. మనకి పోకో ఎఫ్7 లాంచ్ చేసినప్పుడు 32,000కి అయితే ఈ ఫోన్ లాంచ్ చేశారు. బేస్ మోడల్ మీకు 12+256 జీబీ వేరియంట్‌తో వస్తుంది ఈసారి అయితే. సో ఇది మీకు 2,000 డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారన్నమాట. 1 ఇయర్ ఎక్స్ట్రా మీకు వారంటీ అయితే ఉంటుంది. అలాగే మీ ఫోన్ కింద పడి పగిలిపోయినా యాక్సిడెంటల్‌గా డ్యామేజ్ అయితే ఉంటదన్నమాట స్క్రీన్‌కి అయితే. సో ఇలాంటి బెనిఫిట్స్ మీకు పోకో వాళ్ళు ఇచ్చారు. అంటే మీకు బేస్ మోడల్ 12+256 వేరియంట్ మీకు ఇక్కడ 30,000కే మీకు వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఆఫర్స్ మీరు క్లెయిమ్ చేసుకోగలిగితే 30,000కి వస్తది. లేకపోతే 32,000కి మీరు పోకో ఎఫ్7 కొనాలి. ఇంకా ఐక్యూ న్యూటన్ చూసుకుంటే మాత్రం ఇందులో మీకు 8+128 జీబీ వేరియంట్‌లో మీకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు పొరపాటున బేస్ మోడల్ తీసుకుంటే మాత్రం చాలా పప్పులో కాలేసినట్టే ఉంటుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ మీకు స్లోగా అయితే ఉంటుంది కొంచెం. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 256 జీబీ వేరియంట్ తీసుకుంటే అప్పుడు మీకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఉంది కాబట్టి మీకు ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. బేస్ మోడలే మీకు 32,000 అయితే పెట్టారు. ఇంకా 12+256 జీబీ వేరియంట్‌కి అయితే 4,000 ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట పోకోతో కంపేర్ చేసుకుంటే. అంటే మీకు బేస్ మోడల్ 128 జీబీ మోడలే మీకు ఐక్యూ న్యూటన్‌లో మీకు 30,000కి వస్తుంది. మీకు 12+256 జీబీ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు 36,000 పెట్టాల్సి ఉంటుంది. అలా కాదు మీకు 8+256 జీబీ కావాలనుకుంటే 32,000 పెట్టాల్సి ఉంటుంది. అంటే మధ్యలో మీకు ఏదైతే పోకోలో 12+256 జీబీ కంపేర్ చేసుకుంటే 4,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. నేను దీన్ని బేస్ చేసుకొని చెప్పిన ఒక వర్డిక్ట్ ఏంటంటే ఒకవేళ మీకు 30,000 మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. 32,000 మీ దగ్గర ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ కోసం చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చూసారు ఎన్ని పాయింట్స్ మీకు ఇక్కడికి వచ్చాయో. పోకో ఎఫ్7కి ఐక్యూ న్యూటన్‌ని కంపేర్ చేసుకోండి. ఏ డిపార్ట్మెంట్‌లో నేను చెప్పాను క్లారిటీగా మీకు. దీన్ని బేస్ చేసుకొని నన్ను అడిగితే మాత్రం ఓవరాల్‌గా మీకు అన్ని డిపార్ట్మెంట్స్‌లో గుడ్ వాల్యూ ఫర్ మనీ అంటే మీరు పెట్టే డబ్బులకి ఇట్లా న్యాయం చేసే ఫోన్ అంటే మాత్రం పోకో ఎఫ్7. అలా కాకుండా మీకు కొంచెం డబ్బులు ఒక 2,000, 3,000 ఎక్స్ట్రా పెట్టగలం. అంత ఫరక్ కాదు అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఐక్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అది మీకు బెటర్ అవుతుంది ఐక్యూ అయితే. కానీ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్‌లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ ఒకవేళ మీరు డబ్బులు మీరు పెడుతున్నారు కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఐక్యూ న్యూటన్ తీసుకోవచ్చు. ఓవరాల్‌గా అయితే ఒక గుడ్ వాల్యూ ఫర్ మనీ మీకు 30,000 దగ్గర అయితే మాత్రం పోకో ఎఫ్7 అవుతుంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్‌లో బాగుంటుంది. బ్యాలెన్స్డ్ ఫోన్ అనమాట. ప్రైస్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ బెనిఫిట్స్ ఏమొద్దు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి బెనిఫిట్స్ ఏమొద్దు ఇంకా తక్కువ ప్రైస్‌కి ఈ ఫోన్ కావాలి మేము అంత అర్జెంట్ లేదనుకుంటే దసరా సేల్స్ వరకు వెయిట్ చేయండి. దసరా సేల్స్‌లో మీరు పోకో ఎఫ్6 గమనిస్తే 28,000కి లాంచ్ చేసిన ఫోన్ 21,000కే వచ్చింది. సో చాలా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఐక్యూ అసలు డ్రాప్ అవ్వదు. ఐక్యూ ప్రైస్ డ్రాప్ అవ్వదు. మీరు అసలు ఆలోచన తీసేయండి మైండ్‌లోంచి. పక్కా పోకో డ్రాప్ అవుతుంది. 21,000కి అయితే మీకు 22,000 దాకా రావచ్చు చెప్పలేం. వచ్చినా రావచ్చు. ఆ ప్రైస్‌కి వచ్చినా మీకు అరౌండ్ 25,000కి వచ్చినా చాలా మంచి ఫోన్ అవుతుంది కాబట్టి
నన్ను అడిగితే నేనైతే పోకో F7 అయితే మీకు సజెస్ట్ చేస్తాను 30,000 దగ్గర ఐక్యూ నీట్ కంపేర్ చేసుకుంటే. ఇది ఓవరాల్‌గా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా మొత్తం చూసారు కదా వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే ఏదో ఒక కామెంట్ చేయండి. అది బ్యాడ్ కామెంట్ అయినా, గుడ్ కామెంట్ ఏదో ఒకటి చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి అందరికీ ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి కూడా. అండ్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్వాలిటీ కొత్త కంటెంట్ పెడుతూ మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ అరవింద్ సైనింగ్ ఆఫ్ అండ్ జై హింద్.